ప్రభుత్వం సంపూర్ణంగా మీరు పతనం కావటం ఖాయం. భారతదేశంలో ఇంత నీచ నికృష్టమైనటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా ఈ యొక్క తెలుగు దేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు పొద్దున్నే మసాలా దోశ తిన్నావా? ఇదిగో మా నాయకుడు అసలు ప్రయత్నంలో ప్రతి ఒక్కటి చేస్తున్నారా? ఈ రోజు మా నాయకుడు ఏ మాత్రం లేకుండా, ఆహారం లేకుండా నిరాహార దీక్ష చేస్తుంటే మేము అడిగేటటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు మేము అడిగేవి కావవి. మీరు హామీ ఇచ్చిన హామీలు ఈ కేవలం ఒక రాజధానిలో 1000 ఎకరాలు తప్ప మిగతా ఈ మొత్తము కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు. మీరు చెప్పినటువంటి హామీలనే మేము కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటిగా మీరు ఎందుకు నెరవేర్చారు? మీరు చెప్పినటువంటి హామీల మీదనే కదా మా బోడ రామచంద్ర యాదవ్ గారు ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేసేది. 2 సంవత్సరాలు గతించినా కూడా నిమ్మకి నీరెత్తినట్లు మీరు ఉండటం మేము చాలా గర్విస్తున్నాం. ఇప్పటి వరకు కూడా 3 రోజులు అయిపోయినా కూడా కనీసం మానవత లేని ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం. వారి యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, వారి యొక్క బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్, క్రియాటిన్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయో అది కనీస మానవత. ఆ మానవత కూడా చూపించినటువంటి మానవత్వం లేనటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఉండాలా? చెప్పాలి మీరు. ఈ యొక్క మానవత లేనటువంటి ఈ ప్రభుత్వం ఉండాలా? మనము సమైక్యంగా ఉన్నప్పుడు 80% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఎంబీసీలు వాళ్ళందరూ కూడా కదం తొక్కితే, కాలు కదిపి కదం తొక్కితే మీరు మిగలరు. మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను. ఇదిగో సర్వేకి వచ్చిపోతున్నాడు జనసేన కార్లైన ఎంతమంది ఉన్నారని. ఈ రోజు కుమ్మరి, కమ్మరి, వడ్ల, అదే రకంగా వివిధ బీసీ జాతులందరూ కూడా ప్రతి వాళ్ళ యొక్క గుండెలలో రగులుతున్నటువంటి మంటని మీరు చూడాలి అని అనుకుంటే మీరు తప్పనిసరిగా ఇదే పద్ధతిలో పోండి. మీకు సంక్షేమం పట్టదు. మీరు మా యొక్క ఆస్తుల్ని దోచుకున్నారు, మా యొక్క ఉపాధిని దోచుకున్నారు, అదే రకంగా మా యొక్క యువశక్తిని దోచుకున్నారు, మా యొక్క ఓట్లు కూడా దోచుకున్నారు, ఓట్లు కూడా తల్లుకున్నారు. మేము చేసేటటువంటి న్యాయమైనటువంటి ఇక్కడ ఉన్న ఎంతమంది తల్లులు ఉన్నారు, ఇక్కడ కనీసం ఒక కాసు బంగారం లేదు వాళ్ళ ఒంటి మీద. ఇలాంటి బడుగు బలహీన వర్గాల యొక్క ఉసురు పోసుకొని వాళ్ళని బీదల్ని ఇంకా కడుబీదలుగా చేసి మా యొక్క భూముల్ని లాక్కొని, మా యొక్క అసైన్మెంట్ భూములు లాక్కొని, మా యొక్క ప్రతి ఒక్కటి లాక్కొని మమ్మల్ని బిచ్చగాలులాగా చేసి నిరంతరం మీ యొక్క కనుసన్నల్లో మీకు బానిసగా చేసేటటువంటి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం కానీ ఉన్నట్లయితే వెంటనే ఈ 5 డిమాండ్ల మీద మీరు తక్షణం స్పందించాలి. మా యొక్క ఆవేశాన్ని రుచి చూడాలి అని అనుకుంటే చూడాలని అనుకుంటున్నావా నాయుడు? ఈ యొక్క కుట్రలు, కుతంత్రాలు తక్షణం ఇవాళ కేవలం బీసీవై పార్టీ ముందే ఉన్నటువంటి యొక్క ఈ నిరసన మంగళగిరి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇది కార్చిచ్చులాగా ఉంటుంది. మీరు తక్షణం ఇమీడియట్ గా దీని మీద స్పందించి మా యొక్క ముఖ్యమైనటువంటి 5 డిమాండ్లను మీరు వెంటనే నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాం. ఆ తల్లి యొక్క బాధ, ఆ పిల్లలు, ఆ యొక్క బోడే రామచంద్ర యాదవ్ గారి భార్య యొక్క ఆవేదన వర్ణనాతీతం కనుక తక్షణం ఈ యొక్క ప్రభుత్వం స్పందించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వెళ్తున్నా